అందరికీ నమస్కారం. ఈరోజు మన అంశం వేమన శతకం. ఈ వేమన శతకం వేమన రచించినటువంటిది. ఈ వేమన 1367 1478 మధ్యకాలంలో జీవించినట్టు, కడప జిల్లా వైపు ఆ ప్రాంతానికి సంబంధించినట్టు, కొండవీడు ప్రాంతానికి చెందినట్టుగా పరిశోధకులు వాళ్ళ పరిశోధనల్లో తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా వేమన ఒక గొప్ప సంఘ సంస్కర్త, రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. జీవితాన్ని కాచి వడబోసి అన్ని రకాలుగా జీవితాన్ని అనుభవించి విరక్తి చెంది వేమనగా మారి సమాజంలో ఉన్నటువంటి శాంత స్వభావాల్ని తొలగించి సమాజాన్ని ఉద్ధరించే ఉద్దేశంతో మనిషి మనుగడ, ప్రవర్తన ఇవన్నీ కూడా మార్చే ఉద్దేశంతో ఆయన ఈ వేమన శతకాలు అనేటువంటిది రచించడం జరిగింది. చాలా కాలం కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ వేమన శతకాలు ప్రజల నాలుకల మీద నాట్యం చేసే తప్ప రచింపబడలేదు, ప్రచురింపబడలేదు. అయితే సిపి బ్రౌన్ అనే ఆంగ్లేయుడు 1816లో మన దేశానికి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తూ వేమన సాహిత్యం మీద 18 సంవత్సరాల పాటు ఆయన పరిశోధన చేసి వేమన రచించినటువంటి వేమనకు సంబంధించినటువంటి అనేక పద్యాలని సేకరించి వాటిని లాటిన్ భాషలోకి, ఆంగ్ల భాషలోకి అనువదించాడు. ఈయన లాటిన్, గ్రీకు, పారసీక, సంస్కృత భాషల్లో పండితుడు. మద్రాసుకు చెందిన కోదండరామ పంతులు గారు అనే ఒక పండితుని వద్ద తెలుగు నేర్చుకొని తొలి తెలుగు నిఘంటువుని తయారు చేసి రూపొందించి ప్రచురించిన గొప్ప కవి సిపి బ్రౌన్. ఆయన రచనల ద్వారా మనకి వేమన బాహుళ్యంలోకి, ప్రజాబాహుల్యంలోకి వచ్చాడు. ప్రజా కవిగా ఆయన బిరుదును పొందాడు. అలాంటి వేమన రచించినటువంటి శతక పద్యాలు చాలా అద్భుతమైనవి. ఇవన్నీ ఆటగలిదిలో ఆయన రచించాడు. ఈ వేమనని తెలుగులో మనకి పరిచయం చేసిన వారు, వేమన శత జయంతి ఉత్సవాలను జరుపుతూ వేమన కీర్తి ప్రతిష్టల్ని అజరామరం చేసిన వారు శ్రీమాన్ కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆయన ద్వారా వేమన కీర్తి శిఖరాలకు చేరింది. తర్వాత కందుకూరి, గురజాడ, నార్లవారు, రాళ్లపల్లి వారు మొదలగు పరిశోధకులు ఆయన కీర్తిని ఆచంద్ర తారాత్వం నిలబడేలా చేశారు. అలాంటి వేమన శతకంలోంచి మనం ఒక పద్యాన్ని, తాత్పర్యాన్ని తీసుకుందాం. ఇది మీ పిల్లలందరికీ నేర్పించండి, వినిపించండి, అందరికీ చూపించండి.